వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉలువలు చారు చేయబోతున్నాయి. ఎలా చేయాలో చూడండి. ఒక కప్పు, చిన్న కప్పు అంతా ఉలువలు తీసుకున్నా. మంచిగా దూరగా వేపుకుందాం. మంచిగా కలర్ రావాలి, ఎర్రగా కలర్ వస్తుంది. అప్పటిదాకా వేంపాలి. ఒక 10 నిమిషాలు వేంపాలి. మంచి కలర్ వచ్చేస్తుంది. వేపుకుందాం. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. 1 స్పూన్ మిరియాలు వేసుకుందాం. మిరియాలు 1 స్పూన్. జీలకర్ర 1 స్పూన్ వేసుకుందాం. మంచిగా దూరగా వేపుదాం. ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకుందాం. అది కూడా ఫ్రై చేద్దాం మంచిగా. ఎల్లిపాయలు 10 ఎల్లిపాయలు వేసుకుందాం. ఒక 5 నిమిషాలు. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. అదైనాక జీలకర్ర అవన్నీ దంచుకుందాం మంచిగా. అంటే కచ్చా బిచ్చగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. నేను రోట్లో దంచుతున్నా. మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకొని, రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. మీ ఆప్షన్ అది. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు ఉలువలు వేసుకుందాం. ఉలువలు వేసుకొని దంచుదాం. కచ్చా బిచ్చగా దంచుతాం, బరకగా దంచుతాం, రవ్వలాగా. ఇది కూడా దంచి అయిపోయింది. పక్కకు పెట్టుకుందాం. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాం. మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్లంత ఆయిల్ వేస్తాం. 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు వేసుకుందాం. మంచి దోరగా వేపుదాం. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మంచి ఫ్రై చేద్దాం మంచిగా. కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్, అది జీలకర్ర ధనియాలన్నీ దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి వేపుదాం కొంచెంసేపు. ఇప్పుడు టమాటాలు ముక్కలు కట్ చేసుకుని పిసికి దాంట్లో పోద్దాము. మంచిగా పిసికి దాంట్లో పోస్తాము. టమాటాలు 2 టమాటాలు అయితే చాలు, చిన్న టమాటాలు. దీంట్లో పోపులో వేసేద్దాం. ఇప్పుడు చింతపండు కూడా పిసికి పోద్దాం. ఇప్పుడు ఒక గిన్నె, అదే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా. మీకు నీళ్ళు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. చిక్కగా కావాలంటే చిక్కగా పోసుకో, కొంచెం ఎక్కువనే నీళ్ళు పోసుకుంటే చారు బాగుంటుంది. 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందాం. ఆ ఉలువలు ఉన్నాయి కాబట్టి ఉలువలు వేసేద్దాం. పొడి చేసి పెట్టుకున్న ఉలువలు వేసేద్దాం. ఒక 5 నిమిషాలు మసలితే చాలు మనకి. 10 నిమిషాలు అయితే మంచిగా మసలుతుంది. మసలినాక కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మంచిగా మసలాలి. కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఉలువలు చారు అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఉలువలు చారు వేడివేడి అన్నంలో ఉలువలు చారు వేసుకుంటే వెయిట్ లాస్ కూడా చాలామంది తక్కువ అవుతారు అంటారు. ఇది ఉలువలు వాడుతూ ఉండాలి అప్పుడప్పుడు, చాలా హెల్త్కి కూడా మంచిది. ఉలువలు చారు అయిపోయిందండి. ఎలా ఉందో చూడండి, టేస్ట్ చేసి. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.